ఓకేనా. ప్రెస్ మిత్రులందరికీ అగ్నిమాపక శాఖ తరఫున వందనాలు. ముఖ్యంగా మనకి సమ్మర్లో ఈ రూరల్ ఏరియాస్లో ఈ మన అనంతపురం జిల్లా హార్టికల్చర్కు బాగా పేరు పొందింది కాబట్టి అన్ని చోట్ల అరటి చెట్లు కానివ్వండి, బొప్పాయి చెట్లు కానివ్వండి, దానిమ్మ కానివ్వండి, చీని కానివ్వండి, ఇలాంటి తోటలు బాగా విపరీతంగా పెట్టారు రైతులు. అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎండాకాలంలో టెంపరేచర్ 45 degrees 44 degreesకి వెళ్ళడం వల్లనైతేనేమి, తర్వాత గాలి వేగం పెరగడం వల్లనైతేనేమి ఈ ఫైర్ కాల్స్ అన్నీ ఎక్కువ వస్తున్నాయి. ప్రతిరోజు కూడా ఫైర్ కాల్స్ మాకు 10 నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా వస్తున్నాయి. మేము దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మాకు తెలిసిన కారణాలు ఏంటంటే, ముఖ్యంగా కొంతమంది ఈ పశువుల కాపర్లు, ఈ గొర్రెల కాపర్లు, వీళ్ళు కొంతమంది రైతులు కూడా రాబోయే వర్షాకాలంలో గడ్డి బాగా మొలిచి మాకు పశువులకు మేత కావాలని చెప్పి గట్లకి నిప్పు పెట్టడం వల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈ కరెంటు వైర్లు గాలి యొక్క వేగానికి అలా ఇలా ఊగి నిప్పు రవ్వలు రాలి అట్లా కొన్ని చోట్ల ఫైర్లు అవుతున్నాయి. ఇంకొన్ని చోట్ల నెగ్లెక్ట్గా నిర్లక్ష్యంగా తాగి పడేసిన సిగరెట్టు బీడి ముక్కల వల్ల ఫైర్ అవుతుంది. ఇంకొకటి ఈ గాజు పెంకులు, ఎక్కడెక్కడ సారాయి బాటిల్స్ కానివ్వండి, లేకపోతే బీర్ బాటిల్స్ కానీ ఇలాంటివి తాగేసి అలా పగలగొట్టేసి అక్కడ పడేసిన తర్వాత ఆ ముక్కల వల్ల ఈ వేడికి సన్ రేస్ అనేవి ఒక చోట కన్వర్జ్ అయ్యి టెంపరేచర్ పెరిగి ఎండుగడ్డి అక్కడ పక్కన ఉంటే కూడా వాటి వల్ల కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవి మేజర్గా ఈ కారణాలు కనపడుతున్నాయి. మరి వీటిని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా ప్రజలు అవేర్నెస్ కలిగి ఉండాలి. ఈ పొలాల గట్లకి నిప్పు పెడితే మంచి గడ్డి వస్తుంది, బాగా వర్షం పడి బాగా పడుతుంది అనేది అపోహ మాత్రమే. అది రైతుకి చెడు కంటే మేలు కంటే చెడే ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే ఆ పొలం యొక్క క్రస్ట్లో ఆ చెట్లకి మొక్కలకి కావాల్సినటువంటి బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది. ఈ అజిటోబ్యాక్టర్, నైట్రోబ్యాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియా కూడా ఈ నిప్పు పెట్టడం వల్ల చనిపోయి నెక్స్ట్ క్రాప్కి రావాల్సిన పోషకాలు ఇవన్నీ అందకుండా పోతాయి. కాబట్టి అది అపోహ మాత్రమే, అట్లా నిప్పు పెట్టకూడదు. దయచేసి రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, పశువుల కాపర్లు. ఈ మరీ ముఖ్యంగా ఇంకొంతమంది చోట్ల ఈ వైర్లు గాలికి ఊగుతూ ఇలాంటివి ఉంటే కరెంట్ వాళ్ళని కన్సల్ట్ చేసి అక్కడ అటువంటి లైన్లను టైట్ చేయడమా లేకపోతే ప్రికాషన్స్ తీసుకోవడమా చేయాల్సి ఉంటుంది. ఈ కంచె చుట్టూతా కూడా ఎండుగడ్డి ఏదైనా పెరిగి ఉంటే కనుక ఆ ఎండుగడ్డిని ముందే కొంచెం ట్రాక్టర్తో దున్నేయడం వల్ల దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. ఇంకా కంచె చుట్టూ కూడా పచ్చిగడ్డి, అంటే మనకు పశువులకు మేత దొరికే నేపియర్ గడ్డి అని అంటారు, ఆ నేపియర్ గడ్డి పెంచుకుంటే ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. చుట్టూతో కూడా ఎట్లాగో డ్రిప్స్ ఎక్కువ వేస్తున్నారు. చాలా చోట్ల డ్రిప్స్, స్ప్రింక్లర్స్ యూజ్ చేసి మన అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ హబ్ లాగా మారింది. దేశానికే మొత్తం ఫ్రూట్స్ అన్ని పంపిస్తోంది. సో ఆ చుట్టూతో మనకి ఈ డ్రిప్ లైన్ వేసుకుంటే కనుక నీళ్ళు వదులుతుంటే అక్కడ వెట్గా ఉండడం వల్ల వీళ్ళ తోటలోకి ఫైర్ అయినా కూడా లోపలికి రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతాంగాన్ని అంతా కోరుతున్నాను.